దివ్యాంగులకు కానీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కానీ, లేదా స్పోర్ట్స్ కోటాలో గతంలో 2% ఉండేది స్పోర్ట్స్ కోటా. కూటమి ప్రభుత్వం వచ్చాక స్పోర్ట్స్ను ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో దాన్ని 3%కి పెంచడం జరిగింది. కాబట్టి ఈ స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్ళకి ఈ ముందుగా కేటాయించడం వల్ల లాస్ట్ ఉన్న 5 పోస్టులు కూడా మెరిట్కి పోతాయి. వీళ్ళు తమకు 1:1 తమను కూడా పిలిచారు కదా అంటే హారిజంటల్ రిజర్వేషన్లో ఎవరైనా మిస్ అయితే, మధ్యలో ఎవరైనా రాకపోతే కనుక అక్కడికి వాళ్ళ ప్లేస్లో వీళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఎంపిక ప్రక్రియలో దీనికి సంబంధించి నియామక ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అందరినీ పిలవడం జరిగింది. ఎవరైతే మెరిట్ లిస్టులో ఉన్నారో, దగ్గరికి ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ పిలవడం జరిగింది. వాళ్ళని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశాక ఈ హారిజంటల్ రిజర్వేషన్ చూసుకున్న తర్వాత ఎవరైతే దాంట్లో ఎలిజిబుల్లో వాళ్ళందరూ కూడా దాంట్లో ఫిట్ అయ్యే విధంగా చూసుకున్నారు. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కాదు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే ఈ మొత్తం నియామకాలు జరిగాయని కూడా ఇప్పటికే అధికారులు 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. అదేవిధంగా సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో పాటు మంత్రులు కూడా దీనికి సంబంధించి అనేక మార్లు వివరణ ఇచ్చినప్పటికీ కూడా వైసీపీ దీన్ని కావాలని లాగే ప్రయత్నం చేస్తోంది. దాని మూలంగానే ఈరోజు ముఖ్యమంత్రి చాలా సీరియస్గా ఘాటుగా స్పందించారు. నిరుద్యోగులందరికీ మీరు క్షమాపణలు చెప్పాలని కూడా చెప్పడం జరిగింది. 5 ఏళ్ల కాలంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని చెప్పి 1 సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన పరిస్థితి అయితే లేదు. కాబట్టి జాబ్ క్యాలెండర్ కోసం అడిగిన విద్యార్థి సంఘాల నేతలపైన రేప్ కేసులు పెట్టిన ఘటనలు కూడా గత ప్రభుత్వంలో మనం చూసాం. వైజాగ్కి చెందినటువంటి టీడీపీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘ నేతపైన ఇటువంటి కేసు కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు చూస్తే కనుక ఈ జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత వరుసగా ఉద్యోగాలు ఇచ్చుకుంటూ పోతున్నారు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో 5,000 పైచీలకు ఉద్యోగాలు ఫిల్ చేశారు. వివిధ శాఖల్లో కూడా వరుసగా పోస్టులు ఫిల్ చేస్తున్నారు. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరో డిఎస్సి నోటిఫికేషన్ కూడా త్వరలోనే సిద్ధమవుతోంది. ఈ తరుణంలో ఈ మొత్తం వ్యవహారాన్ని ఏదో విధంగా తప్పు జరిగిందనే విధంగా అనుమానాలు క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు పలుమార్లు వివరణించారు. ఎవరికైనా అనుమానాలు ఉంటాయి, ఎవరికైనా ఒకవేళ తమకు ఎందుకు రాలేదు అనుమానం ఉంటే వారు అధికారులకు వద్దకు వస్తే వాళ్ళు వివరంగా వాళ్ళకి వివరిస్తామని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. వర్టికల్ రిజర్వేషన్కి హారిజంటల్ రిజర్వేషన్కి ఉన్న భేదం ముఖ్యంగా వర్టికల్ రిజర్వేషన్ వచ్చేసరికి ముందుగానే ఎస్సీకి లేదా ఎస్టీకి లేదా బీసీకి ఈడబ్ల్యూఎస్కి ఇన్ని సీట్లు అనేది నిర్ణయించబడతాయి. ఎక్కడైతే ఏంటంటే ఈ హారిజంటల్ రిజర్వేషన్కి వచ్చారు ప్రతి రిజర్వేషన్ సీట్ దగ్గర మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పైకి వస్తూ ఉంటారు. కాబట్టి దీనికి సంబంధించి అర్థం చేసుకోకపోవడం వల్లే ఈ పొరపాటు అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. అదే సమయంలో వైసీపీ సిబిఐ విచారణకు దీనికి ఆదేశించాలని కూడా జగన్ ట్వీట్ చేయడం జరిగింది. నిజానికి చెప్పాలంటే ఈ మొత్తం ప్రక్రియ అయితే పూర్తి స్థాయిలో చాలా పారదర్శకంగా జరిగింది అనేది అధికారులు అనేక మార్లు చెప్పారు. ఎటువంటి తప్పులు జరగలేదు. ఏమైనా అనుమానాలు ఉంటే మీరు వస్తే నివృత్తి చేస్తామని కూడా చెబుతున్నప్పుడు కూడా ఈ రోజు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి కానీ ఆ పార్టీ నుంచి కానీ ఎవరు ముందుకు రాలేదు. అసలు ఈ నోటిఫికేషన్ ఎప్పుడైతే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిందో మెగా డిఎస్సి 2025ని అనౌన్స్ చేశారు. 16,347 పోస్టులకు సంబంధించి ఏప్రిల్ 20 నోటిఫికేషన్ ఇచ్చారు. అదేవిధంగా దరఖాస్తులు చివరి తేదీ మే 15న, మాక్ టెస్టులు మే 20 నిర్వహించారు. హాల్ టికెట్ డౌన్లోడ్కు 30 మే 2025 నుంచి కల్పించడం. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే టీసీఎస్ అయాన్ ఏదైతే దేశవ్యాప్తంగా చాలా పేరెన్నికగా ఉన్నదో ఆ ప్లాట్ఫామ్ మీద దీన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా జూన్ 6, 2025 వరకు కూడా ప్రాథమిక కీ విడుదల చేశారు. అభ్యంతరాలు తీసుకున్న తర్వాత 8 జూలై 2025 అభ్యంతరాల స్వీకరణ 8 నుంచి అదేవిధంగా 15 వరకు తీసుకుని ఫైనల్ కీని తర్వాత 7 రోజుల్లో విడుదల చేశారు. మెరిట్ లిస్ట్ను కూడా తర్వాత ఫైనల్ చేయడం జరిగింది. ప్రక్రియ మొత్తం చాలా సజావుగా జరిగి మొత్తం 16,347 పోస్టుల్లో దాదాపు ఈ స్పోర్ట్స్ కోటాలో కూడా సుమారు 300 చిల్లర పోస్టులను ఫిల్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎస్జిటి, స్కూల్ అసిస్టెంటు, టీజీటీ, పీజీటీ, పీఈటీ, ప్రిన్సిపల్స్ వీళ్ళకి సంబంధించినటువంటి పోస్టులు అయితే మాత్రం వీటిలో ఫిల్ చేయడం జరిగింది. అయితే ప్రక్రియ అంతా సజావుగా జరగడంతో ముఖ్యంగా త్వరలోనే ఒక జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చేందుకు కూటమి సర్కార్ సిద్ధమవుతుండడంతో ఇది తమ పార్టీకి కూడా ఇబ్బంది. కాబట్టి ఇటువంటి అసత్య ప్రచారాలు, అభూత కల్పనలు ప్రచారం చేసే ప్రయత్నం అయితే వైసీపీ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఫైనల్గా ఇవాళ ముఖ్యమంత్రి కూడా నువ్వు క్షమాపణ చెప్పు లేదా వాస్తవాలు చెప్పిన తర్వాత ఏమైనా ఉంటే నిరూపించాలి, రెండిట్లో ఏదో జరగాలి. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా దాటిపోయింది. ఎందుకంటే అధికారులు కూడా పాయింట్ టు పాయింట్ మీరు అన్నట్లుగా వివరణ ఇచ్చారు. ఇప్పటికి కూడా ఇస్తామని చెప్పడమే కాదు, డీటెయిల్స్ అన్నీ కూడా బహుశా వాళ్ళ వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేసినట్టున్నారు. ఎవరైనా చూసుకోవచ్చు, ఇదేం రహస్యం కాదు అనేటువంటిది. సో ఈ తరుణంలో కూడా ఇంకా వారు విమర్శలు ప్రతి విమర్శలు చేస్తున్న సందర్భంలో ఇవాళ ముఖ్యమంత్రి ఘాటుగా రియాక్ట్ అయిన నేపథ్యంలో ఇకనైనా దీనికి వైసీపీ ఫుల్ స్టాప్ పెట్టేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే ఇంకా ఈ ప్రక్రియను
ఇలానే కొనసాగిస్తూ దాదాపు 3,36,000 మందికి పైగా రాశారు. సో 15,900 పోస్టులు భర్తీ అయినాయి. సో ఈ గ్యాప్ని చూసుకొని ఎవరైతే రానున్నారో వాళ్ళని ఇంకా కూడా ఈ రెచ్చగొట్టే ప్రయత్నానికే పాల్పడే అవకాశాలు ఉన్నాయా? ఇప్పటికే అధికారులు ఒక విషయం స్పష్టం చేశారు. మెరిట్ లిస్టు ఆన్లైన్లో లేకుండా తీశారని ఏదైతే చెప్పారో అది తప్పు అని వాళ్ళు చెప్పారు. ఆన్లైన్లో మెరిట్ లిస్ట్ ఉందని స్పష్టం చేయడం జరిగింది. ఓకే. కాబట్టి మెరిట్ లిస్ట్ కావాలంటే ఆన్లైన్లో చూసుకోవచ్చు. ఎవరికైనా అనుమానం ఉంటే తమ వద్దకు రావాలని కేస్ టు కేసు ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్ళారో డిఎస్సి ఎవరైతే నిరాశ చెందిన అభ్యర్థులు అని చెప్పి వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్ళారు. వాళ్ళందరి ఫోటోలు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా కేస్ బై కేసు కూడా అధికారులు ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరించారు. వీళ్ళ కిందికి రాలేదు, వీళ్ళకి ఈ కారణంతో రాలేదు, వీళ్ళకి ఈ కారణంతో రాలేదు. ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే తమ వద్దకు వస్తే వాటిని నివృత్తి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. దీన్ని మొత్తాన్ని కూడా ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా ఇంత సజావుగా ఇంత సక్రమంగా ఎప్పుడూ డిఎస్సి రాష్ట్ర చరిత్రలో జరగలేదు. పూర్తి స్థాయిలో పారదర్శకంగా పూర్తి నిబంధనలకు అనుగుణంగా జరిగిన డిఎస్సి కావడంతో ఇంత సజావుగా జరిగితే కనుక తమకు ఇబ్బంది. గతంలో తాము ఇటువంటి నోటిఫికేషన్ ఇచ్చింది లేదు. భవిష్యత్తులో తాము ఎలాంటి నోటిఫికేషన్ ఇచ్చినా ఇంత సజావుగా చేయాల్సి ఉంటుందనే ఒకవేళ అధికారుల్లోకి వచ్చే పరిస్థితి లేదు. వస్తే కనుక ఇలాంటి సజావుగా చేయకపోతే ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తుందని భావించారేంటో దీంట్లో కూడా లిటిగేషన్ వెతికే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా దీనికంటే ముందు వరుసగా కొన్ని అంశాలు తీసుకున్నారు, రాజకీయపరమైన అంశాలు. వీటిలో కూడా వారు సక్సెస్ కాని పరిస్థితి ఉంది. కాబట్టి ఇక విద్యార్థుల్లో కొద్దిగా ఆవేశం ఉంటుంది కాబట్టి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళతో అభ్యర్థులను రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేశారు. అది కూడా సక్సెస్ కాలేదని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రీసెంట్గా తీసుకుంటే అమరావతి రైతులను కూడా పిలిపించి వారితో మాట్లాడి మీకు మేము అండగా ఉంటాం, మీకు న్యాయ సహాయం చేస్తామని చెప్పగానే ఒక రైతు వచ్చి ఇక్కడ ల్యాండ్ పూలింగ్కి భూమి ఇచ్చాడు. అక్కడికి వెళ్ళిన రైతే వచ్చి ఇక్కడ ల్యాండ్ పూలింగ్ అక్కడికి వెళ్ళగానే మావిగన్ మాటలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడంతో ఆయన కూడా ఆందోళన చెంది అసలుకే అసలు వచ్చేటట్టు ఉందని ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి భూములు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఉద్యోగం రాలేదనే బాధ ఉంటుంది, అది తప్పేం లేదు దాంట్లో. కాకపోతే దాన్ని రాజకీయ అవసరాలకు మాత్రం వైసీపీ వాడుకునే ప్రయత్నం చేస్తుందనే విషయాన్ని కూడా వాళ్ళు గుర్తుంచుకుని వారు కూడా ఎందుకు తాము అభ్యర్థిత్వం ఖరారు కాలేదనేది కూడా అధికారులను అడిగి తెలుసుకుంటే మంచిదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ సత్య. సో ఇది రాష్ట్రంలో డిఎస్సి వ్యవహారం పైన వైఎస్ఆర్సీపీ సంబంధించి చేస్తున్నటువంటి రాద్ధాంతం కావచ్చు, లేదా దీంట్లో అక్రమాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయి, దీనిపై సిబిఐ చేత విచారణ జరపాలని చెప్పి వారు డిమాండ్ చేస్తుంటే ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వమో లేకపోతే రాజకీయ నాయకులలో ఉన్నటువంటి వారో హోదాలో ఉన్నటువంటి వారే కాదు, అధికార యంత్రాంగం కూడా